ఆరోపణలు మీరు చెప్పేదానికి ఒక బలమైన ఆరోపణలు కూడా వినబడుతున్నాయి మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క రైతును కూడా పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఈ మామిడికాయలకు సంబంధించిన కంపెనీలన్నీ కూడా మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లో జరుగుతున్నాయని ఒక ఆరోపణలు ఉన్నాయి. తమ అంతఃకరణ శుద్ధికి ఆత్మకి తెలుసు అందరికీ, కానీ దేనికి పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చేస్తున్న ఆరోపణలు వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వాళ్ళకు కొన్ని ఛానళ్ళు ఉన్నాయి బ్రహ్మాండంగా సపోర్ట్ చేయడానికి, వాళ్ళకు కొన్ని పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఆ పార్టీ ఛానళ్ళు వాళ్ళు వచ్చి జనంలోకి నిలబడతారు, వాళ్ళకి కావాల్సిన చోట నిలబడతారు. నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదని చెప్పమంటే చెప్తారు. సేమ్ అదే జరిగింది కదా. ₹2 ఈ రోజు కేజీ పోతున్నాయంటే, కేజీ ₹2 ఉన్నాయంటే గతంలో 22 నుండి 29 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ రోజు ఆ రేటు ఉండింది, ఈ రోజు ₹2 పోతున్నాయంటే సరే మనం రాష్ట్రంలో తగ్గిందా పెరిగిందా పక్కన పెడితే పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ₹16 అమ్ముతున్నారు కదా. అదే కేంద్ర మంత్రి కుమారస్వామి రికమెండేషన్ చేస్తే ₹16 అమ్ముతున్నారు కదా. ఈ ఆంధ్రప్రదేశ్ లో 2-3 మంత్రులు ఉన్నారు. అదే విధంగా కూటమంది చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చక్రం తిప్పి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఢిల్లీని నేను మెడల్ వంచి ఏదైనా సాధించగలుగుతానని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. రాష్ట్రంలో రకరకాల లీడర్లతో ఉన్నారు. ఈ లీడర్లంతా కలిసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి మామిడికాయకు గిట్టుబాటు ధర ఇప్పించే తప్పే ఉంది సార్. దానేం పెద్ద తప్పు కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని. దాన్ని ఇప్పించడమే బాబు. మీరేం విన్నారు? రాష్ట్రంలో ఏం చేస్తున్నారు మీరు? అవతల పక్క రాష్ట్రంలో ఒక మంత్రిని చెప్తే ఇస్తున్నారు, మరి ఆంధ్రప్రదేశ్ లో ఇంత పెద్ద వ్యవస్థ నడిపిస్తున్నారు ఢిల్లీ వరకు. మీరు దీన్ని ఇప్పిలేకపోతే ఎట్లా అని చెప్పి అడగడానికి పోతే దాని ఎందుకు పోలీసులు అడ్డ పెట్టాలా, దాని ఎందుకు అడ్డ లాఠీ చార్జ్ చేయాలా, దాని ఎందుకు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు తలలు బాలు కొట్టాలా, దాని ఎందుకు మీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో గతంలో మీ కార్యకర్తే కదా, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిపోయి చనిపోయిందని కూడా అంటున్నారు కదా. మీ కార్యకర్తనే ఇప్పుడు దాని గురించి మీరు ఒకటి అంటున్నారు, నేను ఒకటి అంటున్నా, వాళ్ళు ఒకటి అంటున్నారు. ఏం చెప్పారు? సాక్షాత్తు ఎస్పీ సతీష్ కుమార్ అనుకుంటా ఎస్పీ గారు చెప్పినారు ఏమని, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కాదు, ఈ కాన్వాయ్ కాదు వేరే బండి, ఆ బండి నెంబర్తో పాటు చెప్పినాడు. దీని కింద పడి చనిపోయినారని. మళ్ళా తర్వాత 2-3 రోజుల తర్వాత ఢిల్లీలో ఏదో ఒకటి పెట్టారు, ఈడ విశాఖపట్నంలో పెట్టాను చూడు యోగాంధ్ర అని. ఆ యోగాంధ్ర అటర్ ఫ్లాప్ అయితేనే దాన్ని ఏదో విధంగా డైవర్ట్ చేయాలి. ఆ డైవర్ట్ చేయకపోతే చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి. దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బండి కింద పడిందని చెప్పి ఎస్పీ గారు చెప్పండి అని చెప్పి అక్కడి నుండి ఒత్తిడి చేసి ఎస్పీ గారితో మళ్ళీ చెప్పించి ఆయన మీద కేసు కడతామని చెప్తే ఆ కోర్టు చివాట్లు పెడితే అప్పుడు నవలపాలు అయిపోయి మళ్ళీ సైలెంట్ అయిపోయినారు. ఇక్కడ జరిగినది ఎవరికి తెలియదు సార్, అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు, మోహన్ రెడ్డి గారు ఓకే వ్యవస్థలకు తెలుసు. ఓకే, మీరు అనుకున్నది ఏంటనేది మీరు చెప్పిన దానికి ఆపోజిట్ ఉన్నప్పుడు ప్రభుత్వం మీరైతే ఏదైతే ఆరోపణ చేశారో దానికి టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ మాట్లాడతారు. అయితే ఏంటి ఎవరైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారో ప్రశాంత్ రెడ్డి గారి మీద ఈ చేసిన కమెంట్స్ని ఎలా చూస్తారు? ఒకసారి ఆయన మాట్లాడిన బయట ఉంది, అది చూసాక మీతో మాట్లాడదాం. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారిది బయట ప్లే అవుతుంది. మాట్లాడుతుంది అసలు అర్థం ఉందా పర్థం ఉందా అర్థం కావట్లే ఆమెకి. అసలుకి ఇంగిద్దం కోల్పోయారా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇక్కడంతా కొండలంట తొవ్వేశారంట నిజంగా. రైట్, మళ్ళీ తర్వాత ప్లే అవుతుంది. రోజా గారు బయట ఉంటుంది, అది ప్లే అవుతుంది చూడండి. రోజా గారు బయట ప్లే చేయండి. సీఎం గారు ఎంత నియోజకవర్గాల్లో గాలిలో గెలిచిన గాలినా కొడుకులందరూ ఎమ్మెల్యేలు అదే చెప్తా ఉండారు. అన్ని ఇచ్చేసినాం, ప్రజలు హ్యాపీగా ఉండారు, పని లేకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారని. సీఎం గారు ఎంత అప్పుడు అయ్యన్న పాత్రుడు మాట్లాడాడు, లేదంటే అంతకుముందు ఎన్టీ రామారావు గారు మాట్లాడారు, అంతకుముందు ఇందిరాగాంధీ గారు మాట్లాడారు. ఎవరు మాట్లాడినా తప్పే సార్. మనం ఇప్పుడు తీసుకునే డిబేట్లో ఎవరైతే రీసెంట్గా మాట్లాడారో దాని గురించి మనం తీసుకుంటాం. ఎవరు మాట్లాడినా మనం ఖండించాల్సిందే, పార్టీకి సంబంధం లేదు. రోజా గారు మాట్లాడిన మాటని ఎలా చూడాలి? గాలినా కొడుకులని మాట్లాడటాన్ని పెడదాం సార్, అన్ని పెడదాం. ఇవాళ నిన్న జరిగినవి కాబట్టి తీసుకున్నాం అంతే. ఏ రోజు ఎవరు జరిగినా అన్ని ప్లే అవుతాయి కంపల్సరీ. ఇప్పుడు దానికి ఎందుకు? రోజా గారు మాట్లాడిన దానికి రియాక్షన్గా ఉన్నది కూడా టీడీపీ వారి ముందు అది ప్లే చేస్తాం. మీరు ఏం కంగారు పడొద్దు. ముందు రోజా గారు మాట్లాడిన దానికి మీరు ఏమంటారో చెప్పండి. ఇప్పుడు రోజా గారిని మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన మాటలు, ఆ మాటలకు ఎక్కడ ఆ రోజు ఏ సమాధానం చెప్పినారు? ఎవరు మోహన్ రెడ్డి గారు మీరు పెద్దవారు, విఘ్నులు. నేనేం అడుగుతున్నాను మోహన్ రెడ్డి గారు, దయచేసి మోహన్ రెడ్డి గారు ఎవరు మాట్లాడినా తప్పే. ముందు మీరు ఒక మాజీ మంత్రిగా ఉన్న రోజా గారు గాలినా కొడుకులు అనే మాటని, ఆ అబ్యూజింగ్ వర్డ్ ని మాట్లాడటం తప్ప కాదా? అది చెప్పండి మీరు చాలు. ముందు
వాళ్ళు అంతకు రెండింతలు ఏమన్నా మాట్లాడుతుంటారు. ఒక్కరు కాదు, రాష్ట్రంలో ఉన్న ఈ కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ రోజా గారిని ఏదో విధంగా మాట్లాడతారు. Right. వాడు ఆర్పీ గడ్ అనేవాడు రోజు మాట్లాడతాడు. వాడి Right. గురించి చెప్పకుండా చంద్రబాబు నాయుడు Right. మాట్లాడతారా? Right. కండ వేసుకొని పార్టీ ఆఫీస్ లో కూర్చొని ఆర్పీ అనేవాడు మాట్లాడుతుంటాడు. మరి దానికి ఎవరు మాట్లాడినా ఆర్పీ మాట్లాడినా వినండి, పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు. ఆర్పీ మాట్లాడినా, లేదంటే అంతకు ముందు ఒక ఆవిడ ఉన్నారు తెలుసు కదా మీకు, 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక వెళ్ళి చెన్నైలో కూర్చుని ఉంది. ఆవిడ పేరు మాట్లాడటానికి కూడా మనందరికీ కూడా అయితే మీరు మాత్రం మా పార్టీకి సంబంధం లేదంటారు ఆవిడని. ఎవరు మాట్లాడినా తప్పే, ఎవరు మాట్లాడినా కూడా తప్పే. మళ్ళీ వస్తారు, ఎస్ మళ్ళీ వస్తాను. మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను, మీరు లైన్లో ఉండండి, మీతో